ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇండియా పాకిస్తాన్ రెండు క్రికెట్ టీంల మధ్య మ్యాచ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఈ మ్యాచ్ కోసం ఎదురు చూస్తుంటారు. దానికి తోడు పహల్గామ్ దాడి తర్వాత ఈ రెండు జట్లు తలపడ్డాయంటే స్టేడియంలో మినీ యుద్ధాన్ని తలపిస్తుంది. ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం, కౌంటర్లు, అలా ఎన్కౌంటర్ లాగా అబ్బా మ్యాచ్ అంటే ఇది కదరా అనేలా క్రికెట్ ప్రేమికులు ఉర్రూతలు ఊగిపోయేలా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇప్పుడు అది చాలదన్నట్టు గ్రూప్ స్టేజ్ సూపర్ 4లో పాకిస్తాన్ను భారత్ జట్టు మట్టి కరిపించిన తర్వాత ఇప్పుడు పాకిస్తాన్తో ఫైనల్ ఆడబోతుంది. సో ఫైనల్ మ్యాచ్లో ఎలా ఉండబోతుంది? వరుసగా మూడవసారి కూడా ఆసియా కప్లో ఫైనల్ మ్యాచ్ని ఇండియా గెలవబోతుందా? అసలు నిజంగా పాకిస్తాన్ సమ ఉజ్జి అనకూడదని ఇప్పటికే ఇండియాకి సంబంధించినటువంటి క్రికెట్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పారు. సో చూద్దాం మ్యాచ్ ఎలా ఉండబోతుంది. ఇండియా మళ్ళీ చిత్తుగా ఈ మ్యాచ్లో పాకిస్తాన్ను ఫైనల్లో ఓడించి ఆసియా కప్ను గెలవబోతుంది. దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు ఆన్లైన్లో ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్, మాజీ ఐపీఎల్ క్రికెటర్ కళ్యాణ్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. కళ్యాణ్ గారు, ఏంటి ఎప్పట్లాగే మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ని ఇండియా చిత్తుగా ఓడించబోతుంది? ఏదన్నా అనుమానాలు ఉన్నాయా? డౌటే లేదండి, అసలు అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకనంటే ఒకప్పుడు మీరు 80లో 70లో ఆ టైంలో 70s తర్వాత 80sలో 90s వరకు కూడా చూస్తే మీరు ఇండియా పాకిస్తాన్ అంటే ఆల్మోస్ట్ రెండు ఈక్వల్ ఒపోనెంట్స్ ఫైట్ చేసుకుంటున్నట్టు అప్పుడు కాస్త పాకిస్తాన్ డామినేట్ చేసేది ఇండియా మీద. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియన్ టీం లాస్ట్ 2000 ధోని క్యాప్టెన్సీ, ఎప్పుడైతే ధోని క్యాప్టెన్సీ తీసుకున్నాడో, సౌరవ్ గంగూలీ క్యాప్టెన్సీ తీసుకున్నారో, ఆ తర్వాత నుంచి కనుక ట్రాక్ రికార్డ్ చూస్తే ఇండియా దరిదాపుల్లో కూడా పాకిస్తాన్ ఎక్కడా కూడా క్రికెట్ ఆడట్లేదని క్లియర్గా మనందరికీ అర్థమైంది. అండ్ ట్రాక్ రికార్డ్ కూడా చూస్తే T20లో సూర్యకుమార్ యాదవ్ ఆల్రెడీ చెప్పాడు ఏమని, ఇది ఒక వార్ లాంటి మ్యాచ్, అది ఇదంటే ఊరుకోండి మరీ కామెడీ చేస్తున్నారండి మీరు అన్నాడు. దానికి కారణం కూడా ఏంటంటే మరి వరుసగా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి లాస్ట్ ఒక 7-8 T20sలో ఇండియాదే గెలుపుంది. ఒక్క మ్యాచ్ కూడా పాకిస్తాన్ గెలవలేదు. సో కాబట్టి వన్ సైడెడ్ మ్యాచ్లోనే అవుతుందని నాకైతే అనిపిస్తుంది. అలాగే ఇండియన్ మైండ్ సెట్, అలాగే ఆటగాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా ఫస్ట్ గ్రూప్ లెవెల్లో జరిగినటువంటి మ్యాచ్ని ఒక రకంగా బాయ్కట్ చేశారు. ఎవరు కూడా అసలు ఈ మ్యాచ్ను చూడొద్దు, పాకిస్తాన్తో ఏంటి మనం కలిసి ఆడడం ఏంటి, పాకిస్తాన్తో షేక్ హ్యాండ్స్ లాంటివి ఇవ్వడం అసలు ఎంత మాత్రం సమంజసం కాదంటూ కూడా ఈవెన్ ఇదే దుబాయ్ మ్యాచ్లో కూడా టికెట్లు కూడా పూర్తి స్థాయిలో కూడా సేల్ కాని పరిస్థితి. అలాంటి మైండ్ సెట్లో ఉన్నటువంటి ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కూడా, ఇండియన్స్ కూడా ఇప్పుడు మళ్ళీ ఒకసారి గెలిచిన తర్వాత మన ఇండియన్స్ వాళ్ళతో ఎక్కడ కూడా షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వాళ్ళు అక్కడ బాయ్కట్ చేసి రావడం, ఆ తర్వాత కనీసం డ్రెస్సింగ్ రూమ్ లోపలకు వెళ్ళిన తర్వాత కూడా తలుపులు వేసేయడం, ఇవన్నీ చూస్తే ఒక రకంగా ఇండియన్స్ ఇగో కాస్త శాంతించింది అనుకోవచ్చా? చిత్తుగా ఓడించిన తర్వాత తప్పకుండా ఈగో అయితే ఇండియన్ ఫ్యాన్స్కి సాటిస్ఫై అయి ఉంటుంది. కానీ ఫైనల్లో ఇంకా పూర్తి స్థాయిలో పాకిస్తాన్ పైన గెలిస్తే అసలైనటువంటి కిక్ అప్పుడు వస్తుందని చెప్పి ఇండియన్ ఫ్యాన్స్ అయితే, క్రికెట్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అందులో ఇందాక మీరు అంటున్నట్టు షేక్ హ్యాండ్స్ ఇవ్వకపోవటం అనేది డెఫినెట్గా ఒక డిసప్పాయింట్మెంట్ చూపించినట్టు. అంటే మీరు స్పోర్ట్లో ఎప్పుడు మనం ఏం చేస్తామంటే క్రికెట్ ఈజ్ అ జెంటిల్మెన్స్ గేమ్ అంటాం. మ్యాచ్ అయిన తర్వాత ఒకళ్ళొకళ్ళు షేక్ హ్యాండ్ చేసుకోవటం, వెల్ ప్లేడ్ అని చెప్పడం అనేది మనకి ఎప్పుడు క్రికెట్లో వస్తున్నటువంటి ఆనవాయితీ. కానీ ఈ ఏషియా కప్కి ముందు పాకిస్తాన్తో ఇండియా ఆడుతుందా ఆడదా అన్న ఒక డౌట్ ఉంది. ఎందుకనంటే ఏదైతే పాకిస్తాన్ పహల్గామ్లో ఏదైతే ఆ ఉగ్రవాదుల దాడి ఏదైతే చేసిందో, ఆ ఉగ్రవాదుల్ని ఎలా అయితే పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళని బ్యాకప్ చేసిందో, అది ప్రతి భారతీయుడిని చాలా కలిచివేసింది. అసలు పాకిస్తాన్ ఇలాంటి పనులు ఎందుకు చేస్తుంది అనే ఒక కోపం ప్రతి భారతీయుడిలో వచ్చింది. దాని తర్వాత ఆల్రెడీ మనం పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ ద్వారా ఏం చేసామో మనందరికీ తెలుసు. కానీ క్రికెట్ ఫీల్డ్లో కూడా ఆల్మోస్ట్ అదే స్థాయిలో విరుచుకుపడ్డారు మన ఇండియన్ క్రికెట్ టీం అని చెప్పి నాకైతే అనిపించింది. ఒక ఫుల్ సాటిస్ఫాక్షన్ క్రికెట్ ప్లేయర్గా, ఎక్స్ ప్లేయర్గా, ఫార్మర్ ప్లేయర్గా, ఒక ఆపోజిషన్ టీం మనకి ఏదన్నా డైరెక్ట్గా చేయకపోయినా వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళు చేసిన దానికి తిరిగి ఇచ్చేయటం అంటారు కదా, అలా తిరిగి ఇచ్చేస్తే ఆ కిక్కే వేరుంటుంది. ఆ కిక్ నేనైతే యాజ్ అ క్రికెట్ ఫ్యాన్గా, ఎక్స్ ప్లేయర్గా నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. తిరిగి ఇచ్చేయడం అంటే, తీసుకున్న దాన్ని తిరిగి ఇచ్చేయడం అంటే ఇప్పుడు వడ్డీతో సహా తిరిగిస్తున్నారనుకోవచ్చా? గ్రూప్ స్టేజ్లో గెలిచాం, అలాగే సూపర్ మ్యాచ్లో కూడా గెలిచాం, ఇప్పుడు ఫైనల్లో గెలవబోతున్నాం. సో వడ్డీతో సహా తిరిగి పాకిస్తాన్కి మన ఇండియన్ క్రికెటర్స్ ఇవ్వబోతున్నారా?
100% అందులో ఏమాత్రం సందేహం లేదు. అండ్ అసలు ఇప్పుడు ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ టీం ఉన్నటువంటి ఫేజ్ ఏదైతే ఉందో, అంటే ఐ మీన్ టు సే, ప్రపంచంలో T20 ఫార్మాట్ లో ఇండియా నెంబర్ 1 అనటంలో ఏమాత్రం సందేహం లేదండి. ఎందుకంటే మీరు నెంబర్ 5 దగ్గర నుంచి కనుక చూస్తే, నెంబర్ 5 లో అక్షర్ పటేల్ ఉన్నాడు, ఆ, హార్దిక్ పాండ్యా ఉన్నాడు, శివం దూబే ఉన్నాడు. ముగ్గురు జెన్యూన్ మ్యాచ్ విన్నర్స్, ఆల్రౌండర్స్ ఉన్నారు అని అంటేనే ఈ టీం కాంబినేషన్ ఎంత బాగుందో అర్థం చేసుకోవచ్చు. అండ్ బౌలింగ్ అంతే బాగుంది. అండ్ పాకిస్తాన్ ఎక్కడ కూడా, సార్, ఎక్కడ నియర్ బై కూడా లేదండి. మన ఇండియన్ కాంబినేషన్ బ్యాటింగ్ లైనప్ కానీ బౌలింగ్ కానీ చూస్తే, ఆ ప్లేయింగ్ 11 చూస్తే ఎంత పెద్ద టీం గుండెల్లో అయినా సరే దడబుట్టాల్సిందే. అండ్ పాకిస్తాన్ ఈజ్ లుకింగ్ వెరీ ఆర్డినరీ టీమ్ వైజ్ చూస్తే. సరే, కానీ కళ్యాణ్ గారు, పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి టీం మెంబర్స్ కూడా కాస్త వ్యంగ్యంగా ఇంకా కూడా మాట్లాడుతున్నారు పాకిస్తాన్ నుంచి. సో గ్రూప్ స్టేజ్లోనో సూపర్ లీగ్లోనో ఏదో గెలిచినంత మాత్రాన కాదు, కప్పు గెలవాలంటే ఖచ్చితంగా ఫైనల్ గెలవాలి. కానీ ఇండియాకి ఫైనల్ ఫోబియా ఉంది. ఇప్పటి వరకు పాకిస్తాన్తో జరిగినటువంటి 5 ఫైనల్ మ్యాచ్లో ఇండియా 2 సార్లు మాత్రమే గెలిచింది, పాకిస్తాన్ 3 సార్లు గెలిచింది. ఇటీవల ఐసీసీ టోర్నమెంట్స్లో కూడా కొన్ని మాత్రమే ఫైనల్లో గెలవడం జరిగింది. చాలా మ్యాచ్ల్లో కూడా ఓడిపోయిందని పాకిస్తాన్ ఇప్పుడు గెయిల్ చేస్తుంది. దాని గురించి ఏమంటారు? సార్, ఎప్పుడు కూడా క్రికెట్ లాంటి 100% స్టాటిస్టిక్స్ చాలా ఇంపార్టెంట్. పాస్ట్లో ఏం జరిగిందో ఆ ట్రాక్ రికార్డ్ అనేది కూడా చాలా ముఖ్యం. కానీ ఇవాళ ప్రస్తుతం ఉన్నటువంటి క్రికెట్ మైండ్ సెట్ ఎట్లా ఉందంటే, ఆ రోజు ఎవరు బాగా ఆడారు అనేది చాలా ముఖ్యం. లాస్ట్ T20 వరల్డ్ కప్ మనకి వెస్టిండీస్ అమెరికాలో కలిపి జరిగినటువంటి వరల్డ్ కప్లో మనం చూసాం ఇండియా పర్ఫార్మెన్స్ ఎట్లా వచ్చిందో. ఎక్స్ట్రాడినరీ క్రికెట్ ఆడారు. T20 వన్డే వరల్డ్ కప్ మిస్ అయిపోయినా కూడా T20 వరల్డ్ కప్ మనం గెలిచాం. సో అక్కడ నుంచి కనుక మన గ్రాఫ్ చూస్తే, ఇండియన్ క్రికెట్ టీం గ్రాఫ్ చూస్తే, వేరెవర్ దేకు ఎక్కడికి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా, ఏ బయలాటరల్ ఆడినా, లేకపోతే ఏ ఐసీసీ ఈవెంట్స్లో అయినా సరే, ఇండియా పర్ఫార్మెన్స్ చాలా చాలా ఆన్ పార్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. బిలో పార్ అయితే మాత్రం లేరు. అండ్ ఆల్రౌండర్స్, టీమ్ కాంబినేషను, బౌలింగ్ కాంబినేషను, ఇవన్నీ కూడా చాలా బ్రిలియంట్గా సెట్ అయింది. కాబట్టి ఇండియన్ టీం పాస్ట్ రికార్డ్స్ని మైండ్లో అయితే పెట్టుకోదు. ప్రస్తుతం ఈ యంగ్ ఇండియన్ టీం ఏదైతే ఉందో, ప్రపంచంలో ఎంత పెద్ద టీంనైనా సరే సవాలు విసిరేటట్టు అయితే కనపడుతుంది నాకు.